లచ్చమ్మా మాయ్ డబ్బులుంటి 2000 రేపిస్తానా? డబ్బులు 1 రూపాయి కూడా లేదు మా నా దగ్గర. ఉండే డబ్బులు అంతగా నిన్న ఖర్చు అయిపోయినాయి. మా షాపింగ్కి వెళ్ళినామా. మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉండే. కార్తిక మీ అమ్మని 2000 అన్నా ఇమ్మని చెప్పిన డబ్బులా కావాలి నాకు ఇప్పుడు అర్జెంట్. నువ్వా ఎంత డబ్బు నా కాడ నీకు ఎంత కావాలి డబ్బా చెప్పు. నాకు 2000 ఉంటి అమ్మా రేపు ఇచ్చేస్తాను నీక. ఏదో తేడాగా ఉందేంటి? 2000 బాండ్కైతే కావాలన్నా నీకా? బాండ్ కాతో రాయిస్తే అప్పుడు ఇస్తా డబ్బు. లేకపోతే పోనువా. సరే రాస్తాను ఈ మెత్తలు రాస్తాను ఇద్దమ్మా సంతకం పెట్టినాను ఇదిగో. 2000 కాదు 4000 తీసుకోమా. ఏ కార్తిక నాకు కూడా 2000 ఈమె డబ్బులు కావాలా? ఇద్దమ్మా పెట్టాను సంతకమా. అవే పిల్లకాయలు ఆడుకున్న నోట్లు వదనాలు కాదా? దొంగ నోట్లు ఇచ్చేసి బాండ్ల మీద సంతకం పెట్టించుకున్నావా? మే దీని దోస్తానే తేడా కొట్టింది మే ధనలక్ష్మి. మనం మోసపోయినాం. మా బాండ్కైతే మాకు ఇచ్చే నీ డబ్బు వద్దు ఏమద్దు మాకు తీతలే. సంతకాలు పెట్టుంటారు బాండ్కాయతాలు తీసుకుంటావా? దీని పైన 2000 కాదు 2 లక్షలు రాసుకోనా. ఇది వ్యాపారం. మీరు బాండ్ కథల మీద సంతకం పెట్టేశారు. మీ చెరుకు 2 లక్షలు కడితేనే నా చెల్లి బాండ్ కథలు ఇస్తుంది. లేదంటే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటావు. జాగ్రత్త. టిక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. మో నేను ముందే చెప్పినాను కదా మా దాంతో ఆటలు వద్దనే. మీరే భరించండి. వారం రోజుల మీకు టైం 2 లక్షలు కట్టాలా? కట్టబిన్నారనుకో స్టేషన్ లో కలుసుకుందాం, కోర్టులో కలుసుకుందాం. ఇంకా బాగుండే 2000కి వచ్చి 2 లక్షలకు బాండ్ రాయించిన. ఇంటికి పోతే నా కొడుకు ఏమంటాడో ఏమో నాకు నా కర్మ కాబట్టి. నువ్వు తీసుకుంటున్నావు నేను తీసుకుంటే నా చెప్తా నేను కొట్టుకున్నట్టే. ఇంట్లో లచ్చలే ఆడగట్టేదానికే. ఈ జన్మకి చాలు, నేను పోతాను.